దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 27th January 2025. మీ అందరికీ నేను యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? సామెతలు 23వ అధ్యాయము 26వ వచనము. Proverbs chapter 23 and verse 26. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, రక్షణ పొందుకుని వారులారా, దేవుని కుమారులుగా ఎదుగుతున్న వారులారా, దేవుని కుమారులుగా పరిపక్వమైన వారులారా, నీ హృదయమును నాకు ఇమ్ము. అనేక విషయాలు దేవునికి ఇవ్వటకు సిద్ధంగా ఉంటాం. కానుకలు ఇస్తాము, ప్రతిష్టార్పణ ఇస్తాము, దశంభాగం ఇస్తూ ఉంటాము. కానీ దేవుడు నీ నుంచి కోరుతుంది ఏంటి తెలుసా? నీ హృదయాన్ని కోరుతున్నాడు. నీ జీవితాన్ని కోరుతున్నాడు. నీ హృదయాన్ని ఇమ్మని అడుగుతున్నాడంటే నీ లైఫ్ ఇమ్మంటున్నాడు. నీ జీవితాన్ని సమర్పించుకోమంటున్నాడు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది మనలో దేవుని కొరకు ఎన్నెన్నో చేస్తాము. దేవుని కొరకు దేవుని పేరట ఎన్నెన్నో పనులు, మంచి పనులు చేస్తాము. కానీ వాటన్నిటికంటే దేవుడు అడుగుతుంది ఏంటి తెలుసా? నీ హృదయమును అడుగుతున్నాడు. బలు కాదు, నీ హృదయమును అడుగుతున్నాడు. నీ యొక్క పూర్ణ నీ యొక్క ఇష్టాన్ని అడుగుతున్నాడు. నీ యొక్క భావాలు, నీ ఎమోషన్స్ అడుగుతున్నాడు. నీవు ఆయనకి ఇవ్వగలవా? నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా నుండనిమ్ము. దేవుని మార్గాలు నీ కన్నులకు ఇంపుగా ఉండాలి. ఇతరులను క్షమించడము సంతోషంగా క్షమించాలి. ఇతరుని ప్రేమించడం సంతోషంగా ప్రేమించాలి. ఇంపుగా ఉండాలి. ఇతరులకు ఇవ్వడము ఇంపుగా నీకు ఉండాలి. దేవుని మార్గాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని మార్గాలు అందరూ అయిన మార్గాలను అవలంబించలేరు. ఎందుకో తెలుసండి? అది కొంచెం కష్టంగా ఉంటుంది, లేక కొంచెం నచ్చదు. కానీ అది ఇంపుగా ఉండనిమ్మంటున్నాడు దేవుడు. దేవుని మార్గాలు, దేవుని యొక్క విధానాలు నీ జీవితం ద్వారా నెరవేర్చుటకు నువ్వు బహు ఇష్టపడాలి. Let me read this in English. My son, give me thine heart. Oh, so straight. My son, give me thine heart, and let thine eyes observe my ways. Let your eyes observe my ways, the ways of God. దేవుని మార్గాలు జాగ్రత్తగా వినండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మార్గాలు, దేవుడు అంటున్నాడు, నా మార్గాలు నీ మార్గాలు వంటివి కాదు. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో నా మార్గాలు నీ మార్గాలు కంటే. కనుక నీ మార్గంను విడిచిపెట్టి ఆయన మార్గంలో నడవాలంటే నువ్వు మొదట నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేయాలి. హృదయము దేవునికి ఇస్తే నీ సర్వము దేవునికి ఇచ్చినట్టే. ఇంకా నా ఇష్టము కాదు ప్రభా, నీ చిత్తం నెరవేర్చమని చెప్తున్నట్టే. నా కోరిక కాదు నీ కోరిక అని చెప్తున్నట్టే. God is asking for thine heart. My brother and sister, are you willing to give your heart to God? Are you willing to give your heart to God? చాలా మంది ఒక భ్రమలో జీవిస్తారు. నా హృదయాన్ని దేవునికి ఇచ్చేసా, నా హృదయాన్ని దేవునికి నీ హృదయాన్ని ఇచ్చేస్తే ఈ లోకంలో ఏది నువ్వు ఆశించవు. You are trying, you're growing, you're maturing to give your heart to God. నీవు నీ హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి ఇవ్వటకు నువ్వేమి చేస్తున్నావు? ఎదుగుతున్నావు. ఒకరోజు ప్రభా, నా ఇష్టం కాదు నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చును గాక అని చెప్పే స్థితిలోనికి నడిపించబడుతున్నావు. హిందీ में पढ़ेंगे Proverbs नीति वचन 23rd chapter और 26th वचन पढ़ रहे हैं. नीति वचन 23 और 26. हे मेरे पुत्र, अपना मन मेरी ओर लगा और तेरी दृष्टि मेरे चाल चलन पर लगी रहे. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. हे मेरे पुत्र, अपना मन मेरी ओर लगा और तेरी दृष्टि मेरे चाल चलन पर लगे रहे. तेरा मन पूरा परमेश्वर को देना है.
आपका हृदय प्रभु को देना है. हम प्रभु को अर्पित हो जाना चाहिए. మనము దేవునికి ఒక అర్పణగా, మనమే అర్పణగా మారిపోవాలి. దేవునికి మనం ఒక అర్పణగా మారిపోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయము ఎక్కడుంటుంది, నీ హృదయం ఎక్కడ, నీ ధనము ఎక్కడుంటుందో నీ హృదయం అక్కడ ఉంటుందని వాక్యంలో విన్నాము. కనుక పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చినప్పుడు నీ హృదయము దేవునికి అర్పించిన వాని అవుతావు. సో గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ thine heart. You know why? So that he will use your mind, will and emotions. నీ ఇష్టము, నీ భావములు, నీ ఆలోచనలు దేవుడు వాడుకుంటూ పరిచర్య ధర్మం నెరవేరుస్తాడు. కనుక ఈరోజు మన హృదయాన్ని దేవునికి ఇచ్చే ప్రార్థన చేద్దాం. దేవునికి ఇచ్చే మనసు కలిగి ఉందాము. ఒకసారి మన హృదయాన్ని దేవునికి ఇచ్చిన తర్వాత పౌలులాగా నువ్వు చెప్పగలవు, ఇంకా జీవించువాను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హౌ మెనీ క్రిస్టియన్స్ హ్యావ్ కమ్ టు దిస్ స్టేట్ ఆఫ్ సేయింగ్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ? ఎంతమంది క్రైస్తవులు ఈ మాట చెప్పగలరు? ఇంకా జీవించువాను నేను కాదు, క్రీస్తేనని. నీ ప్రవర్తన చెప్తుంది ఎవరు జీవిస్తున్నారు నీలో. నీ మాటలు చెప్తున్నాయి ఎవరు జీవిస్తున్నారు నీలో. నీ ఆలోచన చెప్తుంది ఎవరు జీవిస్తున్నారు నీలో. జీవించువాను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నీ హృదయాన్ని నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. దేవా, మా హృదయాన్ని నాయన మేము అర్పించేవారుగా, సమర్పించేవారుగా, మీకు ఇచ్చేవారుగా మేము ఉండేలాగా నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అవును తండ్రి, దీనికంటే మించిన సేవ ఏమీ లేదు నాయన తండ్రి. మేము ఎంత పనులు చేసినాను, మా హృదయం మీకు ఇవ్వకుండా మేము సేవ చేయలేదు తండ్రి. ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు వారి హృదయము నీకు ఇచ్చి నడిపింపులో నడిపించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేసేవాడివి తండ్రి. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసినాను. వారిని ముట్టి స్వస్థపరిచినందుకు, సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. జీవం గల దేవా, గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేసేవాడవయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉద్యోగములకు ఎదురు చూస్తున్న వారు ప్రభా దేవా, వారు తృప్తిపరచబడినందుకు స్తోత్రములు నాయన. వారు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా వారికి నువ్వు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. బిజినెస్ అన్నింటిలో, బిజినెస్ చేసిన వారిలో మీరు తోడు దయచేయండి. వారి బిజినెస్ అంతట్లో మీ సాయం దయచేయండి అయ్యా. గొప్ప దేవుడు అయ్యా, మీకు స్తోత్రం. చదువుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, ఫైనల్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరినీ కూడా మీరు దీవించి ఎగ్జామ్స్ అని మంచిగా రాయటకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వారి హృదయమును దేవం మీకు ఇచ్చే నడిపింపులోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. విదేశాల్లో చదువుతున్న వారు, హాస్టల్స్లో చదువుకున్న వారు కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు వరకు దయచేసి వారు నడిపించి నీవే మహిమ పొందుకున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకోవడం దీవించి మీ దయాకీటం ధరింపు చేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధింపు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి పరిచయం అంతట్లో మీ తోడు నీడకై స్తోత్రం చేస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశం నాయన ఉగ్రత నుంచి ప్రభా రక్షింపబడినందుకు కృప దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆ దేశంలో నాయన తండ్రి మీ తోడు నీడకే, మీ నడిపింపుకే దేవా, మీ యొక్క వాక్య ప్రవచనాలు నెరవేర్చబడుతుండగా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చమను గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ ధన్యన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.